యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 23 నుండి చదువుతున్నాను. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టున, అతడు నేలను చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేనుగదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. చదవబడిన ఈ వాక్య భాగం ప్రభు ఈ సాయంకాలం మనందరి కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, జీవముగల మా తండ్రి, ఏర్పాటు చేయబడిన ఈ కూడికల్లో రెండవ దినం, మరి రెండవ కూడికకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు. పాటల్లో చక్కగా నడిపించారు, ప్రార్థనలో కూడా మీరు చక్కగా నడిపించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ముందుగా అల్పుడను బలహీనుడను నిష్ప్రయోజక దాసుడను మీ సన్నిధిలో నిలిచి ఉండగా సహాయం చేయమని, చదివిన వాక్య భాగమును దీవించమని, క్లుప్తముగా యుక్తముగా మా అందరికీ అర్థమగినట్లుగా మీరే మాతో మాట్లాడి మేలు కలుగు చేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నేను ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి స్థానిక సంఘ పెద్దలకు, సంఘమంతటికి చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామమున ప్రేమందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు జోషి మాథ్యూ గారు చాలా అమూల్యమైన సంగతులు ఆత్మ తీవ్రతతో చాలా తేటగా మాట్లాడుతున్నారు. దేవుడు తన దాసుని బహుబలంగా వాడుకొనుచున్నారు. అందుకొరకు మనం ప్రభు స్తోత్రం చెల్లింప బద్ధులమై ఉన్నాం. వారు ఇప్పుడు మరలా మాట్లాడుతారు. రెండవ వర్తమానం. ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు నేను కూడా జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో 23 నుండి కొన్ని వచనాలు నేను చదివాను. ఈ భాగంలో అక్షరార్థమైన వ్యవసాయములో ఉన్న క్రమాన్ని గురించి దేవుడు యెషయా ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యవసాయకుడు లేక రైతు భూమిని చదును చేస్తున్నాడు, భూమిని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరచిన భూమిలో తెల్ల జీలకర్ర చల్లుతున్నాడు, నల్ల జీలకర్ర చల్లుతున్నాడు, వరుసగా గోధుమలు విత్తుతున్నాడు, దాని అంచున మిరప మొక్కలు నాటుతున్నాడు. వ్యవసాయకుడు చేసినటువంటి వ్యవసాయము చాలా చక్కగా, చాలా క్రమంగా, చాలా అందంగా ఉంది. అయితే ఇంత క్రమంగా జరిగించడానికి ఎవరు సహాయం చేస్తున్నారు? దేవుడే సహాయం చేస్తున్నాడు అని యెషయా జ్ఞాపకం చేస్తున్నాడు. అక్షరార్థమైనటువంటి వ్యవసాయములో ఉన్న క్రమం. ఎందుకు ప్రభు ఈ సంగతులు వివరిస్తున్నాడు అంటే, కేవలం భూ సంబంధమైన వ్యవసాయాన్ని గురించి చదువుకొని వెళ్ళడానికి కాదని. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో
అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ, ద్రాక్ష తోట వేసి దాని పండ్లు తిననివాడు ఎవడు, మందను కాచి దాని పండ్లను తిననివాడు ఎవడు, పాలు త్రాగనివాడు ఎవడు, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికు చిక్కము పెట్టవద్దు. దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా, కేవలము మన కొరకే దీన్ని వ్రాస్తున్నాడా? పౌలు తేటగా వివరిస్తున్నాడు. ఎడ్ల కొరకు కాదు, మన కొరకే వ్రాస్తున్నాడు. అయితే నేరుగా విషయాన్ని మనకు చెప్తే వెంటనే మనకు అర్థం కాదని ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తూ, అందులో విశ్వాసులమైన మనకు ఆత్మీయమైన పాఠాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా అక్షరార్థమైనటువంటి వ్యవసాయంలో రైతు జరిగిస్తున్నటువంటి ఆ చక్కని క్రమం, ఆ చక్కని మాదిరి, ఆ జాగ్రత్త, ఆ శ్రద్ధ ఎంత విలువైనదో, అమూల్యమైందో పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా చాలా తేటగా వివరిస్తున్నాడు. అక్షరార్థమైనటువంటి వ్యవసాయంలో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆత్మ సంబంధమైన వ్యవసాయంలో ఉన్న పాఠాన్ని మనం ధ్యానం చేయాలని. ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు ప్రభు అప్పగించిన మొదటి పని వ్యవసాయం. ఏదైనా తోటను కాయుటకును దానిని సేద్యపరచుటకును దానిలో ఉంచను. ఆదాములకు ప్రభు అప్పగించిన మొదటి పని వ్యవసాయ సంబంధమైన పని. పితరులందరూ, భక్తులందరూ వ్యవసాయకులే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా వ్యవసాయకుడుగా పోల్చబడ్డాడని. మన తండ్రి వ్యవసాయకుడు, మనమే దేవుని వ్యవసాయం. మన తండ్రి వ్యవసాయకుడు, మనమే దేవుని వ్యవసాయం. సంఘమే ప్రభు నాటిన తోట, చెరుగను ప్రభు చేతిలో చేట. సంఘమే ప్రభు నాటిన తోట, చెరుగను ప్రభు చేతిలో చేట. సంఘము దేవుని వ్యవసాయం. సంఘము దేవుని వ్యవసాయమని, కుటుంబము దేవుని వ్యవసాయమని, పరలోకము దేవుని వ్యవసాయమని బైబిల్లో చక్కని పోలికలు వ్రాయబడి ఉన్నాయని. అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రికలో సంఘములో ఉండవలసిన క్రమాన్ని గురించి వ్రాశాడు. కొరింథీ 2వ పత్రికలో సేవకునికి ఉండవలసిన క్రమాన్ని గురించి వ్రాశాడు. అలాగే తిమోతి మొదటి పత్రికలో సంఘములో ఉండవలసిన క్రమం, తిమోతి 2వ పత్రికలో సేవకునికి ఉండవలసిన క్రమం, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో సంఘము దాని క్రమం, విశ్వాసులు వారి క్రమాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చాలా తేటగా వివరిస్తున్నాడని. తిమోతి మొదటి పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నవి. ప్రతి అధ్యాయములో క్రమశిక్షణ గురించిన విషయాలు పౌలు చాలా తేటగా వివరిస్తున్నాడు. మొదటి అధ్యాయములో ఉపదేశములోని క్రమం, 2వ అధ్యాయములో ప్రార్థనా క్రమం, 3వ అధ్యాయంలో నాయకత్వంలోని క్రమం, 4వ అధ్యాయంలో సేవకత్వంలోని క్రమం, 5వ అధ్యాయంలో క్రమశిక్షణతో కూడిన విషయాలు వ్రాశాడు. 6వ అధ్యాయంలో జీవన విధానములోని క్రమం. తిమోతి మొదటి పత్రికలో 6 అధ్యాయాలు ఉండగా ప్రతి అధ్యాయములో క్రమశిక్షణ గురించి అపోస్తలుడైన పౌలు చాలా తేటగా వ్రాస్తున్నాడు. సంఘములో ఎవరెవరున్నారు? ఈ 6 అధ్యాయాల్లో
పౌలు చాలా తేటగా వివరిస్తున్నాడు. సంఘములో పెద్దలున్నారు, సంఘములో సేవకులున్నారు, సంఘములో సహోదరులున్నారు, సంఘములో సహోదరులున్నారు, సంఘములో ధనవంతులున్నారు, సంఘములో పేదలున్నారు, సంఘములో విద్యావంతులున్నారు, సంఘములో విద్య లేని వారు ఉన్నారు, సంఘములో అన్ని తరగతుల వారు ఉన్నారు. సంఘములో అన్ని రకాల ప్రజలు ఉండగా క్రమం ఎవరికి? పెద్దలకి సేవకులకేనా? పెద్దలకి సేవకులు మాత్రమే కాదు, క్రమం అందరికీ క్రమం. మీరు తిమోతి మొదటి పత్రిక చదవండి, అందరికీ క్రమం. పెద్దలు క్రమంగా ఉండాలి, సేవకులు క్రమంగా ఉండాలి, సహోదరులు క్రమంగా ఉండాలి, సహోదరీలు క్రమంగా ఉండాలి, ధనవంతులు క్రమంగా ఉండాలి, భేదలు క్రమంగా ఉండాలి, విధవరాండ్రు క్రమంగా ఉండాలి, యవనస్తులు క్రమంగా ఉండాలి, చిన్న బిడ్డలు క్రమంగా ఉండాలి. క్రమం అందరికీ, ఇంకా మినహాయింపేం లేదండి. వారెవరో వారికి క్రమం, మాకెందుకు క్రమం? మేము మా ఇష్టం వచ్చినట్టు నడుస్తామంటే వాక్యంలో దానికి చోట్లేదండి. అందరికీ క్రమం. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఈ వివరాలు చాలా తేటగా వ్రాస్తున్నాడని. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో అక్షరార్థమైన వ్యవసాయంలో ఉన్న క్రమాన్ని గురించి పౌలు తేటగా వ్రాస్తున్నాడు. మనము ఆయా ప్రాంతాలు దర్శిస్తున్నప్పుడు పొలములో ఉన్న వ్యవసాయాన్ని చూస్తూ ఉంటామండి. బస్సులో, రైల్లో, బండి మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు పొలాల్లో ఉన్నటువంటి మొక్కలు ఇంతవరకు మీరు గమనించారో లేదో ఒకసారి గమనించండి. మిరప మొక్కలు చాలా చక్కగా, చాలా క్రమంగా నాటబడి ఉంటాయి. చాళ్ళు చాళ్ళుగా క్రమంగా ఉంటాయి. అలాగే ప్రతి మొక్కలు చాలా చక్కగా, చాలా ఛాయిగా, చాలా తిన్నగా ఉంటాయి. అలాగే పొగాకు మొక్కలు చాలా ఛాయిగా, చాలా చక్కగా, ఒడివంక లేకుండా నాటి ఉంటాయండి. ఇక మనం చెప్పుకుంటే వ్యవసాయంలో ఉన్న ప్రతి మొక్క, ప్రతి వ్యవసాయం చాలా చక్కగా, చాలా క్రమంగా వ్యవసాయాన్ని రైతు సిద్ధపరుస్తున్నాడని. ఎంతకాలం ఉంటుంది ఈ వ్యవసాయం? మిర్చి ఎంతకాలం? 5 నెలలు. పొగాకు ఎంతకాలం? 5 నెలలు. ప్రతి మొక్కలు 5 నెలలు. వరి మొక్కలు 5 నెలలు. ఈ 5-6 నెలలు ఉండే ఈ కొద్ది కాలానికి ఉండే ఈ మొక్కలకు ఇంత శ్రద్ధ రైతు కలిగి ఉన్నాడు, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. తర్వాత ఏం చేస్తారు? కోస్తారు, తీసేస్తారు, కోస్తారు, కాల్చేస్తారు, పీకేస్తారు, కాల్చేస్తారు, కోస్తారు, కాల్చేస్తారు. 5 నెలల తర్వాత ఈ మొక్కలు పీకి కాల్చేస్తూ ఉంటారు. ఈ కొద్ది కాలం ఉండే వ్యవసాయానికి ఇంత ఖర్చుతో, ఇంత శ్రమతో, ఇంత బాధ్యతతో, ఇంత శ్రద్ధతో వ్యవసాయకుడు, రైతు శ్రద్ధగా పనిచేస్తున్నాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు 2వ రాకడ వరకు భూలోకంలో ఉండవలసిన సంఘానికి క్రమం ఎంత అవసరంగా ఉంది, శ్రద్ధ ఎంత అవసరంగా ఉంది, జాగ్రత్త ఎంత అవసరంగా ఉంది, ఒకసారి మీరు ఆలోచన చేయండి. సంఘానికి క్రమం అవసరం లేదా? సంఘములో క్రమం ఉండవద్దా? మోషే సినాయి పర్వతం మీదకి వెళితే 40 రోజులు ఉన్నాడు. ఇశ్రాయేలంతా విచ్చలవిడిగా ఉన్నారండి. నిర్గమకాండంలో మనం చదువుతున్నాం. ఈ సాయంకాలం వేళ సంఘములో ఉన్న క్రమం, దీనికి సహాయకరంగా చిన్న తలంపు నేను జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22 చదువుతున్నాను. 22. లేవీలకు అధిపతి అయిన కనన్య మందసమును మోయుట యందు గట్టివాడై ఉన్నందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమించబడెను.
ఇక్కడ కెనన్య అనే ఒక ఆయన గురించి వ్రాయబడింది. ఈయన మందసము మోయుట యందు గట్టివాడు. అతడు మందసం యొక్క మోత క్రమమును నేర్పువాడు. మందసమును ఎలా మోయాలో ఆ మోత క్రమాన్ని నేర్పేవాడు కెనన్య అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆయన్ను గురించి వ్రాస్తున్నాడండి. కెనన్య లేవీయుడు. కెనన్య అంటే స్థిరత అని అర్థం ఉన్నది. ప్రభువును నమ్మినవాడు, అంగీకరించినవాడు, ప్రభువులో స్థిరంగా నిలిచినవాడు, యెహోవా నిబంధన మందసమును మోయుటలో గట్టివాడు. అంత మాత్రమే కాకుండా అది ఎలా మోయాలో యాజకులందరికీ లేక లేవీలకు ఆ మోత క్రమాన్ని నేర్పేవాడు అని పరిశుద్ధాత్మ దేవుడు కెనన్యాని గూర్చి వివరిస్తున్నాడని. ఈ సాయంకాలం ఇందులో నేను కొన్ని సంగతులు జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. దేవుడు లేవి గోత్రాన్ని 12 గోత్రాల నుండి ప్రత్యేకపరిచాడు. లేవికి 3 కుమారులు కలిగారు, గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3 కుమారులకు, ఈ లేవీలకు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ, ఆ పరిచర్య, ఆ బాధ్యత దేవుడు లేవీలకు అప్పగించాడు. గెర్షోనీలకు ప్రత్యక్షపు గుడారం యొక్క తెరలు, త్రాళ్ళు, ఆ పని దేవుడు అప్పగించాడు. కహాతీలకు బలిపీఠము, గంగాళము, దీపస్తంభము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, మందసం మీద ఉన్న కరుణాపీఠము, ఈ ప్రాముఖ్యమైన పరిశుద్ధమైన సేవోపకరణాల బాధ్యత ఆయన కహాతీలకు అప్పగించాడు. తర్వాత మెరారీలకు స్తంభాలు, దిమ్మెలు, పలకలు, సుత్తెలు, మేకులు, ఇవన్నీ మెరారీలకు ఆయన అప్పగించాడు. అయితే వినండి జాగ్రత్తగా. గెర్షోనీలకు మందిరము యొక్క పైకప్పు, తాళ్లను అనగా తెరలు, దాని త్రాళ్ళు, ఈ బాధ్యత ఆయన గెర్షోనీలకు అప్పగించాడు. ఈ పని బాధ్యత గెర్షోనీలకు అప్పగించినప్పుడు గెర్షోనీలకు 2 బండ్లను, 4 ఎద్దులు వారికి ఇచ్చాడు. ప్రత్యక్షపు గుడారం యొక్క తెరలు, త్రాళ్ళు ఈ 2 బండ్ల మీద వేసుకొని 4 ఎద్దులు కట్టుకొని వారు తోలుకొని వెళ్ళాలని. తర్వాత మెరారీలకు దిమ్మలు, స్తంభాలు, పెండెబద్దలు, సుత్తెలు, మేకులు, ఇవన్నీ కూడా మెరారీలకు అప్పగించాడు. మెరారీలకు 4 బండ్లు, 8 ఎద్దులు ఇచ్చాడు. ఈ సామాగ్రి అంతా కూడా వారు ఈ 4 బండ్ల మీద వేసుకొని 8 ఎద్దులను కట్టుకొని వారు మోసుకొని లేక తోలుకొని వెళ్తారు. అయితే కహాతీలకు దేవుని మందిరములో ఉన్న పవిత్రమైన సేవోపకరణాలు, మందసము, దీపస్తంభము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, గంగాళము, బలిపీఠము, ఈ పవిత్రమైన సేవోపకరణాల యొక్క బాధ్యత ఆయన కహాతీలకు అప్పగించాడు. సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, కహాతీలకు ఎడ్లనివ్వలేదు, బండనివ్వలేదు అన్నాడండి. ఎందుకు ఎడ్లనివ్వలేదు, ఎందుకు బండనివ్వలేదు అంటే, వారు తమ భుజముల మీద మోయిటే వారి పని, వారు మోసుకొని వెళ్ళాలి. ఈ మందసము తుమ్మకర్రతో చేయబడింది, బంగారంతో పొదిగించబడింది, అనగా ఒక పెట్టెవలే ఉంటుంది. ఈ మందసానికి 4 మూల 4 ఉంగరాలు ఉన్నవి. ఈ 4 ఉంగరాల్లో 2 మోతకర్రలను ఉంచాలన్నాడు. ఈ 2 మోతకర్రలను 4 ఎత్తుకొని ఈ మందసాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. కహాతీలకు ఈ పని, ఈ బాధ్యత దేవుడు అప్పగించాడు. ఈ మందసం కానీ పరిశుద్ధ స్థలములో ఉన్న, ఆలయములో ఉన్న సేవోపకరణాలు ఏవి కూడా బండ్ల మీద పెట్టి తోలుకొని వెళ్ళకూడదండి. ఇది దేవుని చట్టం, దేవుని క్రమం, దేవుని నిర్ణయం అండి, దేవుని వాక్యములో ఉన్న వివరాలు. సంఖ్యాకాండం 4లో, సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో
ఈ వివరాలు చాలా తేటగా వ్రాయబడి ఉన్నాయి. వచనాలు తిప్పి మీ మనస్సును గలిబిలి చేయడం నాకు ఇష్టం లేదు. అంశాన్ని నేను జ్ఞాపకం చేసి మీ హృదయాల్లో దాన్ని ముద్రించాలని నేను ప్రార్థిస్తున్నాను. అయితే వినండి, ఇది దేవుని క్రమం, వాక్య క్రమం, దేవుడు నియమించినటువంటి పద్ధతి. ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేసినా వారి యాత్రా జీవితంలో కహాతీలు పరిశుద్ధమైన సేవోపకరణాలు వారు భుజాల మీద మోయాల్సిందే కానీ వారికి ఎడ్లనివ్వలేదు, బండనివ్వలేదు అని పరిశుద్ధాత్మదేవుడు చాలా తేటగా వివరిస్తున్నాడని. అయితే వినండి, దావీదు కాలంలో మందసము అబీనాదాబు ఇంట ఉండగా క్రొత్త బండి ఒకటి తీసుకుని వచ్చి క్రొత్త బండి మీద మందసాన్ని పెట్టి ఎడ్లు కట్టి ఆ మందసాన్ని తీసుకుని వెళుతున్నారండి. మందసాన్ని తీసుకుని వెళుతుండగా నాకోరు కళ్ళ మీదకు వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందు చేత మందసం పడబోయిందండి. అప్పుడు ఉజ్జాను వాడు పడిపోతున్నటువంటి మందసాన్ని అలా పట్టుకున్నాడండి. మందసాన్ని పట్టుకున్న కారణం చేత ఉజ్జా అక్కడికక్కడికే చనిపోయాడండి. ఉజ్జా చనిపోవటం దావీదు చూచాడు. దావీదు చూచి దావీదు భయపడి, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో వివరాలు చాలా తేటగా ఉన్నాయండి. దావీదు భయపడి, అప్పటి వరకు దావీదు భయపడలేదండి. దావీదు భయపడలేదు, దావీదు ఆలోచన చేయలేదు, దావీదు మనస్సున ఆలోచన రాలేదండి. ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో అప్పుడు దావీదు భయపడ్డాడండి. భయపడి, అయ్యో దేవుని మందసం మా దగ్గరికి వద్దు, ఓబేదెదోము ఇంటికి పంపించాడండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఈ వివరాలు మనం చదువుతున్నామండి. దావీదు ఎవరు? దావీదు దైవజనుడు. దావీదు ఎవరు? లేఖనాలు ఎరిగినవాడు. దావీదు ఎవరు? యెహోవా నిబంధన మందసాన్ని ఎలా తీసుకుని వెళ్ళాలో సత్యాన్ని ఎరిగినవాడు దావీదు. సత్యాన్ని ఎరిగిన దావీదు భక్తుడు, దైవజనుడు. సంగతి తెలిసి కూడా యెహోవా నిబంధన మందసము ప్రతిష్ఠించబడిన లేవీయులు తప్ప ఇంకెవరో తీసుకుని వెళ్ళకూడదని దావీదుకు తెలుసు. తెలిసి కూడా దావీదు ఇక్కడ మరి బండి మీద మందసాన్ని తీసుకుని వెళుతున్నాడని. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, ఈ సాయంకాలం వేళ దేవుని వాక్యం ద్వారా మనం గమనించగలిగిన పాఠం ఏమిటంటే, భక్తుడైన దావీదు, లేఖనాలు ఎరిగిన దావీదు, సంగతులు ఎరిగినటువంటి దావీదు యెహోవా నిబంధన మందసం ఎలా తీసుకెళ్లాలో దావీదుకు తెలుసు. అయినా దాన్ని విస్మరించి ప్రక్కన పెట్టి తన ఇష్టాన్ని, తన సొంత నిర్ణయాన్ని జరిగిస్తున్నాడు దావీదు. అలా జరిగించినందుచేత ఏం జరిగింది? భయంకరమైన మరణం సంభవించిందని. ఉజ్జా చనిపోయినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మదేవుడు తేటగా వ్రాస్తున్నాడు, దావీదు భయపడి ఆ స్థలమునకు పెరజుజ్జా అనే పేరు పెట్టాడు. దైవ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో వ్రాయబడింది. దావీదు క్రొత్త బండి మీద మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి దావీదు ఎవరి పద్ధతి ప్రకారంగా చేశాడు? దావీదు ఎవరి పద్ధతి ప్రకారంగా చేశాడంటే సమూయేలు 1వ గ్రంథం 6వ అధ్యాయంలో వ్రాయబడిందండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలును జయించిన తర్వాత యెహోవా నిబంధన మందసాన్ని ఫిలిష్తీయుల దేశానికి తీసుకొచ్చారండి. ఫిలిష్తీయ దేశానికి తీసుకొచ్చి అష్డోదులో దాగోను దేవత ఎదుట ఉంచారండి. మందస్సము దాగోను దేవత ఎదుట ఉంచినప్పుడు దాగోను దేవత బోర్లబడిపోయిందండి. 2వ రోజు మరలా నిలువ పెట్టారు. మరునాడుకు వచ్చేసరికి పగిలిపోయి పొక్కులు అయిపోయిందండి. అప్పుడు అష్డోదు వారు యెహోవా నిబంధన మందస్సము మన మధ్య ఉండకూడదని గాతుకు పంపించారు. గాతుకు పంపించినప్పుడు గాతు వారికి అందరికీ బలమైన గడ్డలు, బలమైన వ్యాధులు, బలమైనటువంటి రోగాలు సంభవించినాయండి. వారు కూడా భయపడి
గాతు నుండి ఎక్రోనుకు పంపించారని. ఎక్రోనుకు పంపించినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వారికి బలమైన గడ్డలు, బలమైన రోగాలు, బలమైనటువంటి సమస్యలు, అంత మాత్రమే కాకుండా మరణం మరణం మరణం, ఫిలిష్తీయ దేశంలో మరణము తాండవిస్తూ ఉందండి. ఫరో రాజు కాలంలో మోషే 10 అద్భుతాలు అక్కడ చేశాడు. 9 అద్భుతాలు చేసిన ఫరో ఇశ్రాయేలు పోనీయలేదండి. ఇక లాభం లేదని చెప్పి దేవుడు ఒక చక్కని సూత్రాన్ని చెప్పాడు. 10వ అద్భుతం చేయగా ఐగుప్తు రాజైన ఫరో ఇంటి మొదలుకొని తిరగల విసురు దాసి ఇంటి వరకు శవము లేని ఇల్లు ఒక్కటైనా లేదన్నాడు. ఐగుప్తు దేశమంతా ప్రతి ఇంటిలో శవం అండి. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో శవం ఉందో అప్పుడు ఫరో అన్నాడు, మోసే మోసే నీ జనులను తీసుకొని పోయా, మేము ఈ దెబ్బకు తట్టుకోలేమన్నాడు. ఐగుప్తు దేశమంతా మరణము తాండవించినప్పుడు ఫరో రాజు, ఫరో యొక్క అధిపతులు, సేవకులు, ఐగుప్తు వారు భయపడ్డారు. ఫిలిష్తీయ దేశంలో, ఫిలిష్తీయ ప్రాంతంలో కూడా గడ్డలు, రోగములు, బలమైన సమస్యలు, అంత మాత్రమే కాకుండా మరణము వారికి సంభవించినప్పుడు అయ్యో యెహోవా నిబంధన మందసము మా దేశంలో, మా ప్రాంతంలో ఉండకూడదు, దీన్ని షిలోహుకు పంపండి అని వారు మనవి చేసుకున్నారండి. ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఆనాడు ఆ బలమైనటువంటి మరణం దెబ్బకు ఫరో రాజు యొక్క హృదయం కరిగింది. ఫిలిష్తీయ దేశంలో ఉన్న ప్రజల హృదయం కూడా మరణం దెబ్బ కదిలింది. కానీ ఈనాడు మరణం అన్నా భయపడేవారు లేరండి. వ్యాధుల ఉన్నవి, బాధల ఉన్నవి, శోధనల ఉన్నవి, శ్రమలు ఉన్నవి, భయంకరమైన పరిస్థితులు సంభవించిన, ఆఖరికి మరణము వెంబడించిన భయపడేవాళ్ళు లేరండి భూమి మీద. మరణము వచ్చును, మరణము వచ్చును, లోకము ముగియో, మానవులకు కృపాకాలము దాటిపోవును, మానవులకు కృపాకాలము దాటిపోవును. మరణం మరణం మరణం. లోకంలో ఉన్న ప్రజలకు భయం లేదు, విశ్వాసులకు కూడా భయం లేదా? దైవజనులు ఇప్పుడు చెప్తారేమో, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనే తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చే రక్తమును గుర్చే అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేసుకోవాలన్నాడు? పరీక్ష చేసుకోమని తినమంటే అది లేకుండా తింటున్నారు. అందుకే మీలో అనేకులు రోగులుగా, బలహీనులుగా అనేక మంది నిద్రిస్తున్నారు. మరణం సంభవించిన ప్రజలు మేల్కొండలేదా? ప్రియమైన సహోదర సహోదరులారా, అప్పుడు వారు ఈ మరణము వారి మధ్య ప్రవేశించినప్పుడు ఫిలిష్తీయ దేశంలో ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలిపించి, యెహోవా నిబంధన మందసాన్ని షిలోకు పంపాలంటే ఎలా పంపాలి అని ఫిలిష్తీయుల యొక్క యాజకులను, ఫిలిష్తీయుల శకునం చూసేవారిని అడిగారండి. అప్పుడు వారు అన్నారు, క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయిని పాడి ఆవులు కట్టి యెహోవా మందసాన్ని దాని మీద పెట్టి తోలండి, అవే వెళ్ళిపోతాయి అన్నాయి. కనుక మందసము క్రొత్త బండి మీద తీసుకుని వెళ్ళాలని చెప్పిన వారు ఎవరు అంటే ఫిలిష్తీయుల యొక్క యాజకులు, ఫిలిష్తీయ యొక్క శకునుగాండ్రు. ఫిలిష్తీయులు ఎవరు? యెహోవా దేవుని ఎరగని వారు, యెహోవా దేవుని నమ్మని వారు. వారు అన్యులు. యెహోవా నిబంధన మందసాన్ని తెలియక బండి మీద ఎత్తుకొని వెళ్ళారు. దావీదు ఎవరు? దావీదు ఎరిగినవాడు. ఎరిగిన దావీదు కూడా ఫిలిష్తీయుల యొక్క పద్ధతిని పాటిస్తున్నాడండి. నమ్మని వారి పద్ధతిని పాటిస్తున్నాడు, అన్యుల పద్ధతిని పాటిస్తున్నాడు. ఎవరు? భక్తుడు. ఎవరు? దైవజనుడు. చేయవచ్చునా? ఈ దినాల్లో కూడా సంఘాల్లో యేసు ప్రభు నమ్ముకొని
ఆరాధన బాప్తిసం పొంది ఆరాధన చేసే ప్రభువు పిల్లలు, ప్రభు రొట్టెలో, ప్రభు దేహములో రక్తంలో పాలు పొందే పరిశుద్ధులు, అన్యులు జరిగించే ఆచారాలు, అన్యులు జరిగించే పద్ధతులు, లోకం జరిగించే పద్ధతులు, సంఘాల్లో కూడా అన్య పద్ధతులు, వాక్యానికి భిన్నమైన పద్ధతులు, వాక్యానికి వేరుగా ఉన్న పద్ధతులు, వాక్య క్రమం లేని పద్ధతులు సంఘాల్లో ఈనాడు కూడా జరిగిస్తున్నారు. ఎంత విచారకరం ప్రియులారా. ఈ సాయంకాలం వేళ దేవుని వాక్యం ద్వారా నేను కూడా భారంతో ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిష్తీయులు దేవుని ఎరగనివారు, దేవుని నమ్మనివారు. యెహోవా నిబంధన మందస మోయవలసిన క్రమం ఎరగనివారండి. వారికి మందసం ఎలా మోయాలో ఆ క్రమం వారికి తెలియదు కనుక వారు కొత్త బండి మీద పెట్టి తోలకండి, ఏదో గౌరవంగా ఉంటుందని అన్నారండి. కానీ మందసాన్ని ఎలా మోయాలా? యాజకులు, ప్రతిష్ఠించబడిన యాజకులు భుజముల మీద తప్ప ఇక వేరే రీతిగా మందసాన్ని తీసుకెళ్ళటానికి వీలు లేదు. వాక్యములో ప్రభు ఈ సత్యాలు చాలా తేటగా వ్రాసాడని. అయితే వినండి, కొత్త బండి మీద తీసుకుని వెళ్ళే పద్ధతి ఫిలిష్తీయుల యొక్క పద్ధతి. వారు నమ్మని వారు, దేవుణ్ణి ఎరగని వారు. అయితే దావీదు ఎరిగినవాడు, లేఖనాలు తెలిసినవాడు, మందసము తీసుకుని వెళ్ళే పద్ధతి ఎరిగినవాడు దావీదు. ఎరిగి కూడా ఈ మందసాన్ని క్రొత్త బండి మీద తీసుకుని వెళ్ళాడు. అయితే ఎప్పుడు ఉజ్జా చనిపోయాడో అప్పుడు దావీదుకు భయం కలిగింది. దావీదు దిద్దుకున్నాడు, దావీదు చక్కజేసుకున్నాడు. మరలా యెహోవా నిబంధన మందసాన్ని సరిగా వాక్య పద్ధతిలో, వాక్య క్రమంలో దాన్ని తీసుకుని వెళ్ళడానికి దావీదు పూనుకున్నాడు. చదువుకుందాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. మందస్సమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకునని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందస్సము ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు దావీదు గ్రహించాడని. దావీదు మనస్సు మార్చుకున్నాడు, దావీదు దిద్దుకున్నాడు, దావీదు చక్కజేసుకున్నాడు. ప్రతిష్ఠించబడిన లేవీలు తప్ప యెహోవా నిబంధన మందసాన్ని వేరే రీతిగా తీసుకొని వెళ్ళకూడదు. దావీదు ఇక్కడ 2వ వచనంలో లేవీలు ఏర్పరచుకుని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఎవరు? రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించిన తర్వాత దాన్ని ఎలా చేశాడు? 14వ వచనం చదువుకున్నాం. 14 లేక 13 కూడా చదువుతున్నాను. ఇంతకు ముందు 15, 13 మొదటి గ్రంథం దినవృత్తాంతం. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందస్సమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా విధిని బట్టి విచారణ చేయకుండా చేత ఆయన మనలో నాశనము కలుగజేసను కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందస్సమును సిద్ధపరచిన స్థలమునకు దానిని తేవలేను. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందస్సమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందస్సమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొనిరి. ఇప్పుడు దావీదు దిద్దుకున్నాడు, చక్కజేసుకున్నాడు. ప్రతిష్ఠించబడిన లేవీయులను సిద్ధపరచాడు, ఏర్పరిచాడు. వారు భుజాల మీద మందస్సాన్ని ఎత్తుకొని వారు మోస్తున్నారు. తర్వాత ఏం జరిగింది? 25, 15, 25 దావీదును ఇశ్రాయేలు పెద్దలను సహస్రాధిపతులు యెహోవా నిబంధన మందస్సమును ఓబేదెదోము ఇంటి నుండి తెచ్చుటకై ఉత్సాహంతో పోయిరి. యెహోవా నిబంధన మందస్సమును మోయి లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా పెంచరి. దావీదును మందస్సు మోయు లేవీయులందరూ పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాను సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఎపోదును ధరించి ఉండెను. ఇశ్రాయేలందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు బోరలు ఊదుచు తాళములు కొట్టుచు
స్వరమండలములు సితారులు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. గమనించారా? దావీదు దిద్దుకున్నాడు, దావీదు చక్కజేసుకున్నాడు, దావీదు సరిచేసుకున్నాడు. ప్రతిష్ఠించబడిన లేవీలను సిద్ధపరచాడు. లేవీలు మందసాన్ని తమ భుజాల మీద మోతకర్రలను ఎత్తుకొని మందసం వారు మోస్తూ ఉండగా గాయకులను ఏర్పాటు చేశాడు, వాయించేవారిని ఏర్పాటు చేశారు. దావీదు కూడా సన్నపు నారతో నేయబడిన ఎపోదును ధరించిన వాడై దావీదు కూడా ఆ మందస్సం ఎదుట మరి పాటలు పాడుచు ఉత్సాహముతో వారు దేవుని మందస్సమును తీసుకొని వచ్చిరి. దైవ గ్రంథంలో ఈ చక్కని మాటలు ఈ సాయంకాలం మనం చదువుకున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాలం నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, యెహోవా మందస్సమును మోయవలసిన క్రమం ఉన్నది. యెహోవా మందస్సమును మోయవలసిన క్రమం ఏంటి? ఈ మందస్సము బండ్ల మీద తీసుకొని వెళ్ళకూడదు. ప్రతిష్ఠించబడిన లేవీలు భుజాల మీద మోసుకొని వెళ్ళాలి. ఇది మందస్సం యొక్క మోతక్రమం. ఇది మందస్సం యొక్క మోతక్రమం, వాక్యక్రమం, దేవుని క్రమం. దైవ గ్రంథంలో ఈ సాయంకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మందస్సము మోయవలసిన క్రమం ఉండగా దావీదు ఆ క్రమాన్ని ప్రక్కన పెట్టి క్రొత్త బండి మీద ఎక్కించి తీసుకుని వెళ్ళాడు. ఉజ్జానువాడు చనిపోయినప్పుడు దావీదు భయపడి ఆయన దిద్దుకున్నాడు, చక్కజేసుకున్నాడు. అయితే వినండి, ఈ మందస్సము క్రొత్త బండి మీద తీసుకుని వెళ్ళే పద్ధతి ఫిలిష్తీయుల పద్ధతి. వారు నమ్మని వారు ఎరుగని వారు అలా చేశారు. అయితే దావీదు నమ్మినవాడు కూడా అలాగే చేశాడు. ఈనాడు కూడా వాక్య క్రమం ఉన్నది, సంఘ క్రమం ఉన్నది, దేవుని క్రమం. వాక్య క్రమం, సంఘ క్రమం, దేవుని క్రమం ఉండగా దాన్ని ప్రక్కన పెట్టి మనం పెద్దవారమని, వాక్యం ఎరిగిన వారమని, మనకన్నీ తెలుసని నేను కానీ నీవు కానీ మనలో ఎవరైనా తొందరపడి అలా చేస్తే దేవుని శిక్ష తప్పదు. దేవుని శిక్ష తప్పదు. దేవుని శిక్ష తప్పదు. ఉజ్జా చనిపోయిన తర్వాత దావీదు భయపడ్డాడు. అటువంటి శిక్ష రాకముందే మనం దిద్దుకుందాం, చక్కజేసుకుందాం, సరిచేసుకుందాం. అక్షరార్థమైన వ్యవసాయంలో ఉన్న క్రమం. వ్యవసాయకుడు పొలమును దున్నాడు, వ్యవసాయాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచినటువంటి భూమిలో మొక్కలు వరుసగా నాటుతున్నాడు. ప్రతి మొక్కలు ఎంత చక్కగా ఉన్నవి, పొగాకు మొక్కలు ఎంత చక్కగా ఉన్నవి, వరి మొక్కలు ఎంత చక్కగా ఉన్నవి. భూమిలో వేసే తోటలు కానీ ప్రతి విధమైనటువంటి తోటలు, మొక్కలు ఎంత చక్కగా, ఎంత క్రమంగా, ఎంత బాగున్నాయి. 5-6 నెలలు ఉండే ఈ వ్యవసాయంలో రైతు ఇంత శ్రద్ధ, ఇంత బాధ్యత, ఇంత ఖర్చుతో చక్కని క్రమంగా జరిగిస్తుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చే వరకు, లేక ఆకాశ మండలానికి వచ్చే వరకు సంఘము భూలోకంలో ఉండాలి. అయితే భూలోకంలో ఉండవలసిన సంఘము ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు అన్నాడు, సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనీయడు. ఎలా జరిగించాలి? సమస్తము. సంఘములో ఏ పరిచర్య జరిగినా మర్యాదగా క్రమంగా, లేక క్రమంగా మర్యాదగా. అయితే పౌలు అంటున్నాడు, అక్రమముగా జరిగించొద్దన్నాడు. అంత మాత్రమే కాదు, అక్రంగా జరిగించే వారికి ఏం చేయమన్నాడు? బుద్ధి చెప్పమన్నాడు. అక్రంగా ఎవరైనా జరిగిస్తే బుద్ధి చెప్పమన్నాడు, కానీ ఓతనీయమనలేదండి. వాళ్ళకి సపోర్ట్ చేయమల్లా. అక్రంగా జరిగించే వాళ్ళకి, అక్రంగా నడిచే వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదండి. అది భయంకరమైన శిక్ష, భయంకరమైనటువంటి తీర్పు ప్రియులారా. అటువంటిది మనలో ఎవరు చేయకుండా, ఒకవేళ దావీదు వలె పొరపాటుగా ఏదైనా చేస్తే మనం దిద్దుకుందాం, చక్క చేసుకుందాం. దావీదు చక్కబెట్టుకున్నాడు. మరలా యెహోవా నిబంధన మందసాన్ని చక్కగా తీసుకుని వెళ్ళడానికి దావీదు ప్రార్థనాపూర్వకంగా అలాగ ముందుకు సాగాడు. అలాగ మనం కూడా ఏదైనా లోపం ఉంటే చక్క చేసుకుందాం, సరి చేసుకుందాం. వాక్య క్రమంలో, దేవుని క్రమంలో, సంఘ క్రమంలో దైవ సేవకులు, పెద్దలు మనకు వివరిస్తున్నటువంటి వాక్య సత్యాలను అనుసరించి సమస్తము మర్యాదగా, క్రమంగా జరిగిద్దాం. ప్రభు ఇచ్చిన తలంపులు ఈ సాయంకాలం మనందరి కొరకై దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, జీవముగల మా తండ్రి,
ఈ సాయంకాలం వేళ ఇంతవరకు చక్కగా నడిపించినందుకు స్తోత్రములు. మరలా మీ దాసులు మాథ్యూస్ గారు వర్తమానం అందించవలసి ఉండగా మీ దాసుని బహుగా బలపరిచి మాకు ఆశీర్వాదకరంగా మీ దాసుని వాడుకొందురని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.